సో ఇది ఎవరు తప్పు? గోరుతో పోయేదాన్ని గుడ్డల దాకా అతనే తెచ్చుకున్నాడు. మరి ఎవరండి అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నువ్వు మానవ సాయం ఒకరి కుటుంబానికి న్యాయం చేస్తున్నావంటే ఏ లాయర్ కానీ ఏ కోర్టు కానీ ఆపరు. ఆ ఘటనలో పోలీసులు కూడా చనిపోతే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీ వీఐపీకే ప్రాణం ఉందా? సామాన్యుడికి ప్రాణం లేదా? దేవుడు అందరికి ప్రాణం పోసాడు కదా. అల్లు అర్జున్ గారి విషయంలో అంటే అంత కరెక్ట్గానే జరుగుతుందంటారా? ప్రొసీజర్ అంతానే ఇది రాజకీయాలకు వస్తున్నాయి అంటారా? మొత్తం అంతా కరెక్ట్గా జరుగుతుందండి. ఇప్పుడు చిన్నదాన్ని అతనే పెద్దగా చేసుకున్నాడు. ఇది ఘటన జరిగిన రోజే అతను వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి అక్కడే ఆర్థిక సాయం ప్రకటించుంటే ఈరోజు ఈ సమస్య రాకపోయేది. అలా కాకుండా దాన్ని పెద్దగా చేసుకున్నాడు. ముఖ్యమంత్రి దృష్టికి పోయే వరకు చేసుకున్నాడు. అధికారులు చెప్పిన నిర్లక్ష్యం చేశాడు. సో ఇది ఎవరు తప్పు? గోరుతో పోయేదాన్ని గుడ్డల దాకా అతనే తెచ్చుకున్నాడు. సో ఇది అల్లు అర్జున్ తప్పే నేను భావిస్తున్నాను. అంటే అసెంబ్లీలో కూడా చర్చ చేయాల్సినంత అవసరం ఉందంటారా? దీన్ని ఎందుకంత దూరం తీసుకెళ్లారని అనుకోవచ్చు అంటారు. అంతవరకు తీసుకొచ్చేసాడు అతను. అంతవరకు ఇప్పుడు ఒక సినిమా హీరో అంతవరకు తీసుకురావాల్సిన అవసరం లేదు. దానికి అక్కడదక్కడే అతను చిన్న మ్యాటర్ అది. దాన్ని అక్కడదక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సెటిల్ చేసి ఉంటే ఇక్కడ వరకు రాకపోయేది. అంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పేసి లాయర్ల అడ్వైస్ మేరకే వెళ్ళలేదు, లేదంటే వెళ్ళడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి అన్నారు కదండి. చూడండి, మానవ సాయం చేస్తామంటే ఏ లాయర్ కానీ ఏ కోర్టు కానీ నువ్వు మానవ సాయం ఒకరి కుటుంబానికి న్యాయం చేస్తున్నావంటే ఏ లాయర్ కానీ ఏ కోర్టు కానీ ఆపరు. ఇవంతా ఫాల్స్. లీగల్ ఇష్యూస్ వస్తాయి, వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు. లీగల్ ఇష్యూ ఎప్పుడైంది? నువ్వు పరామర్శించకపోతే అయింది, నువ్వు ఆర్థిక సాయం చేయకపోతే అయింది. నువ్వు అది చేయలేదు కాబట్టి లీగల్ ఇష్యూ అయింది. అంతకుముందు అవ్వలేదు కదా. అది అయిన తర్వాత లీగల్ ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే ఈ అసలు అల్లు అర్జున్ బాధ్యత ఎంత అంటారు? ఆమె చనిపోవడానికి కారణం ఈయన ఎంత నిర్లక్ష్యం అని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇంట్లో లీగల్ పాయింట్స్ 3 ఉన్నాయి. పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? మీరు రావద్దు అని చెప్పినా వచ్చారు. ఓ మహిళ చనిపోయిందని చెప్పినా కూడా మాట వినకుండా బెనిఫిట్స్ షో వరకు కూర్చుంటా అని చెప్పారు. పోలీసు వాళ్ళు అక్కడ నుంచి గట్టిగా నిలదీసే వరకు మీరు పోలేదు. ఇదంతా మీ తప్పే కదా. అక్కడ సీసీ ఫుటేజ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. కనిపించిన తర్వాత కూడా నా తప్పేమీ లేదు అంటే ఎట్లా? కేసు ఎప్పుడు బుక్ అయింది? మీరు అక్కడ స్పందించలేదు కాబట్టి కేసు బుక్ అయింది. స్పందించి ఉంటే కేసు బుక్ కాకపోయేది. అంటే పోలీసుల బాధ్యత అన్న ఉందంటారా? పోలీసుల నిర్లక్ష్యం అంటే ఒక రకంగా అల్లు అర్జున్కి పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన అసలు రాకుండానే కట్టడి చేసి ఉంటే బాగుండేదని అంటారా? అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదు మీకు, మీరు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అసలు ముందు థియేటర్కే రానివ్వకుండా అరెస్ట్ చేసి ఉంటే బాగుంటుంది అంటారా? చూడండి, వీళ్ళందరూ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక బెనిఫిట్స్ షోకి వెళ్తే దాని ప్రొసీజర్ ఏంటి, మనం ఎట్లా పర్మిషన్స్ తీసుకోవాలి, ఎట్లా రావాలి, ఎంతసేపు ఉండాలి. మీరు స్థానిక ప్రభుత్వ అధికారికి కలిసి ఉంటే ఇవన్నీ వచ్చేది. కానీ ఏదో హీరో అని చెప్పేసి హడావుడిగా వచ్చేసరికి పోలీసులు ఎంత మాత్రం మనకి కంట్రోల్ చేస్తారండి? వారికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా. ఆ ఘటనలో పోలీసులు కూడా చనిపోతే కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత క్రేజ్ అది. సో ఇది ముమ్మాటికి అల్లు అర్జున్ గారు తప్పే. అల్లు అర్జున్ గారు తప్ప అంటే ఇంకోటి మొత్తం ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చింది, విక్టిమ్ను అసలు పరామర్శించలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అక్యూజ్ చేశారు. అది మొత్తం అది ఎంత కరెక్ట్ అంటారు? అంటే వాస్తవమే. ఇప్పుడు చూడండి, ఒక్క రాత్రి జైల్లో ఉంటేనే పరామర్శించారు. మరి సామాన్యుడి ప్రాణానికి భద్రత లేదా? నీ వీఐపీకే ప్రాణం ఉందా? సామాన్యుడికి ప్రాణం లేదా? దేవుడు అందరికి ప్రాణం పోసాడు కదా. నువ్వు వీఐపీ, అతను మామూలు వ్యక్తి అంతే కదా. నీ ద్వారా చనిపోయిన వ్యక్తికి నువ్వు న్యాయం చేయకుండా, పరామర్శించకుండా, ఆర్థికంగా ఏమైనా సాయం చేయకుండా వచ్చేసినప్పుడే కేసు బుక్ అయింది. చిన్నదాన్ని పెద్దగా అతనే చేసుకుంటాడు. అంటే దీన్ని అల్లు అర్జున్ వరకే పరిమితం చేసి మిగతా సెలబ్రిటీస్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదంటారా? లేదంటే మొత్తం మీకు అసలు నేను అధికారంలో ఉన్నంత వరకు అసలు థియేటర్కి బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ ప్రైస్లు కానీ ఏముండవు, ఇండస్ట్రీకి నా నుంచి ఏ విధమైన సాయం ఉండదు అన్నట్టుగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అవునవును. అది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటారు? చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇతను చేసిన పని వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా చేయొద్దు, అలాంటి తప్పులు చేయొద్దని ఆ మాట చెప్పారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినీ పెద్దలు ఎవరైనా వెళ్ళి కలిశారా? వారి సమస్యలు విన్నవించుకున్నారా? చేయలేదు కదా. మరి ఎవరండి అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతనికి కాబట్టి అతని ప్రజల పట్ల అతని జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి అతను చేయాల్సిన పని అతను చేశాడు. తప్ప రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇంత పెద్ద చేయడానికి కారణం కేటీఆర్ ట్వీటు, బీజేపీ మద్దతు అల్లు అర్జున్కి తెలిపడమే. బీఆర్ఎస్ బీజేపీలు అల్లు అర్జున్కి మద్దతు తెలపడం వల్లే రేవంత్ రెడ్డి గారు మరింత దూకుడికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అంటున్నారు. పాలిటిక్స్ చేస్తున్నారని. మీరు కేటీఆర్ బీజేపీకి బీజేపీ కేటీఆర్కి సంబంధమే లేదు. ఒక మామూలు కుటుంబానికి
సాయం చేయమని రేవంత్ రెడ్డి చెప్పారు. మనం అట్లా తీసుకోవాలి. బీజేపీ కేటీఆర్కి సంబంధమే లేదు. ఇప్పుడు కేటీఆర్ అతను వాళ్ళకి సాయం చేయవద్దని చెప్తాడా? బీజేపీ వాళ్ళకి సాయం చేయవద్దని చెప్తుందా? అట్లా ఏం చెప్పదు కదా. ఎవరైనా నీ ద్వారా ఒక కుటుంబం బలైపోయింది కాబట్టి వాళ్ళకి సాయం చేయమని చెప్తారు. 300 కోట్లు నీకు వచ్చినప్పుడు ₹1 కోటి ఇస్తే తప్పేముందండి? అంటే ఆ కోటి అప్పుడు అయితే ఏకంగా 20 కోట్లు ఎంత ఇవ్వాలంటున్నారు. మనకు మనకు 1000 రూపాయలు వస్తే 20 కోట్లు ఎంత ఇవ్వాలని అంటున్నారు. అదేలా అంటే తప్పు 20 కోట్లు ఈ 30 కోట్ల వరకు తెచ్చుకుందే ఇతను. ఆ రోజు వెళ్ళి ఘటన జరిగిన రోజే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. దీన్ని పెంచుకుంది అల్లు అర్జునే. సమాజం దృష్టిలో కానీ ముఖ్యమంత్రి దృష్టిలో కానీ అతను అబాస్పాలు అవుతున్నాడు. మరి అట్లా ముందు అతనికే ఇబ్బంది. అంటే అల్లు అర్జున్ కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే బాగుండేది అంటారా? బాగుండదు. అతను కామ్గా అయిపోయి వారి ఫ్యామిలీకి చూసుకొని ఉంటే ఈ సమస్య పెద్దది అయ్యేది కాదేమో అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.